ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ఇస్కాన్ వారికి మరియు గౌరవనీయులైన ఉపాధ్యాయులకు మరియు నా తోటి మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వల్లపు రాజేశ్వరి, హెచ్ఈసి సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఈరోజు నేను చెప్పబోయే అంశం సుస్థిర నీటి కాలుష్యం, గాలి కాలుష్యం, నేల కాలుష్యం, మానసికమైన అంశాలపై నా అభిప్రాయాన్ని మీతో పంచుకోబోతున్నాను. సుస్థిరత అంటే మన అవసరాలు తీర్చుకుంటూ మన భవిష్యత్తు భావితరాలకు అవసరాలు తీర్చేలా పర్యావరణ సంరక్షించడమే సుస్థిరత అంటారు. నేల కాలుష్యం భూమిలో రసాయన ఎరువులు వాడడం వల్ల భూమి సారాన్ని కోల్పోవడం జరుగుతుంది. పురుగుల మందులు, ఎరువులు, రసాయన వాడటం వల్ల తన సారాన్ని కోల్పోతుంది. నీటి కాలుష్యం. నీరు మన జీవనాధారం. నీరు లేని మనం బ్రతకలేము. ఇటువంటి నీరు నేడు ఫ్యాక్టరీల వ్యర్థాల వలన ప్లాస్టిక్ వాడకం వల్ల నీరు కలుషితమవుతుంది. నీటిలో జీవించే చేపలు, ఇతర జలజీవులు కలుషితానికి గురవుతున్నారు. అదే నీటిని వినియోగించి మానవుడు అనారోగ్యానికి గురవుతున్నాడు. గాలి కాలుష్యం. మన ప్రాణమైనటువంటి గాలి నేడు విషపూరితం అవుతుంది. గాలిలో వాహనాల నుంచి వచ్చే పొగ మరియు చెత్త కాల్చడం వల్ల వచ్చే పొగ వంటివి వ్యాధులు మరియు అలర్జీలు, హృదయ సంబంధించిన వ్యాధులకి గురవుతున్నాము. మానసిక ఆరోగ్యం. మనకు శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యము. మానవుడు ఆనందంగా, సంతోషంగా ఉన్నప్పుడు మాత్రమే ఆనందకరమైన జీవితాన్ని అనుభవించగలుగుతాడు. ఇటీవల ఆధునిక ప్రపంచంలో శ్రమ, ఆందోళన, ఒత్తిడి, నిరాశ వంటివి మన జీవితాల్లో ఎదురవుతున్నాయి. మానసిక ఆరోగ్యానికి మంచిగా బలంగా ఉండడానికి కొన్ని సూచనలు. సానుకూలత ఆలోచనలు. మంచి ఆలోచనలు ఆలోచించడానికి ప్రయత్నించాలి. సరైన నిద్ర, ఆహారం. మనిషికి సరైన నిద్ర మనసుకి ప్రశాంతత ఇస్తుంది. మాట్లాడడం. ఏదైనా ఒక విషయం మనలో దాచిపెట్టుకోకుండా నమ్మకమైన వ్యక్తులతో పంచుకోవడం ద్వారా మన మనసు ఉపశమనం పొందుతుంది. అలాగే జ్ఞానం మరియు యోగా. ధ్యానం చేయడం వలన మన మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనం తీసుకోవాల్సిన చర్యలు: అడవులను సంరక్షించడం మరియు చెట్లను నాటి విద్యుత్ వాడకాన్ని తగ్గించాలి. నీటిని పొదుపు చేయాలి. ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలపై అవగాహన కల్పిస్తున్నందుకు ఇస్కాన్ వారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే నేను ఈ మధ్యకాలంలో విన్న వార్త, కుర్మా గ్రామంలో నివసిస్తున్న వారు విద్యుత్కి దూరంగా, ఇంధన వనరులకి దూరంగా నివసిస్తున్నారు. మనం కూడా అలాంటి గ్రామాలను నిర్మించుకోవాలని కోరుకుంటున్నాను. మనమందరం కలిసికట్టుగా చేస్తేనే ప్రకృతితో పాటు పచ్చగా ఉంటాం. మన చిన్న చర్యలే నాకు ఈ అవకాశం ఇచ్చిన ఇస్కాన్ వారికి మరియు పెద్దలకు నా నమస్కారాలు. థ్యాంక్ యూ సార్.